అది ముందు ఎలా ఉందో ఇప్పుడు అలా ఉందో ఏమీ చేంజ్ కాలేదు. ఎప్పుడు కాలం పాడుతూనే ఉంటుంది. అది పరిస్థితి. సమస్యలు అంటే అన్ని సమస్యలే, చెప్పడానికి ఏది లేదు, ప్రతిదీ సమస్య. మరి గతంలో ఉన్న ఎమ్మెల్యే దృష్టికి కానీ ఇప్పుడు ఎవరైనా అధికారుల దృష్టికి కానీ తీసుకోవాలి కదా? అందరూ వచ్చారు, చూస్తున్నారు, వెళ్తున్నారు అంతే. వాటర్ వస్తుంది, కాలువ లెక్క వస్తుంది, ఎవరు రాదు. అక్కడ నుంచి వస్తారు, ముందు నుంచి అటు వెళ్ళిపోతారు. ఈ వాటర్లో కూడా నడరు. అది ఇంకేం లేదు, బళ్ళు కొట్టుకుపోవడమే. మనం కింద ఉన్నాం అనుకో, మనమే కొట్టుకుపోతాం. కార్లు కొట్టుకుపోతాయి, అన్నీ కొట్టుకుపోతాయి. మొత్తం ఈ లైన్ వస్తుంది. దగ్గర ఈ సంవత్సరం ఈ లైన్లో 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. అప్పటి నుంచి అదే ప్రాబ్లం, ఏమీ మార్పు రాలే. అది మరి వస్తుంటారా వాళ్ళు ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు వస్తుంటారా? వాళ్ళకి చెప్పలేదా మరి? అందరికీ చెప్పారు, చేస్తామంటున్నారు, ఎవరో చేయట్లేదు. అదే పరిస్థితి. మళ్ళీ ఎలక్షన్ టైంలో వస్తారు, అంతే. వాళ్ళ పని అయిపోతుంది, వెళ్ళిపోతారు అంతే. ఇంకా మళ్ళీ మా వంక చూడరు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది, మళ్ళీ ఇప్పుడు వచ్చినప్పుడు గట్టిగా అడిగినా వాళ్ళు చేసేది లేదు. ఇంకా అంతే, మా బతుకులు అంటేనే అలాగే నడిచిపోతున్నాయి. అది ఇంకా గవర్నమెంట్ గురించి ఏం చెప్తావు? కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లుండే అంటే చెప్పిన పనుల విషయంలో కానీ, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లుంది? ఈ పనులు అయితే మాకు ఏదైనా చెప్పగలను. ఈ పనులు అవ్వలేనప్పుడు నేను ఏం చెప్పినా ప్రయోజనం లేదు. అది చెప్పిన హామీలు పనులు గవర్నమెంట్ ఆ హామీలో నాకు అవసరం లేదు. మాకేంటంటే ఉండడానికి దారి కట్టకుండా అనుకో, ఏదైనా చేయడానికి బాగుంటుంది. ఏమీ లేకుండా రోడ్లన్నీ ఖరాబ్ అయిపోయి బళ్ళు కొట్టుకుపోతుంది. జనాలు స్కూల్ పిల్లలు అందరూ నడుస్తూ ఉంటారు. వాళ్ళు నడుచుకుంటా ఇబ్బంది అయిపోతుంది దారి. మెయిన్ దారి కట్టుకుంటే అన్నీ కట్టుకుంటాయి. అది మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చిండ్రు, బీఆర్ఎస్ పార్టీ నుంచి అంతకుముందు ఉన్న ఎమ్మెల్యే వాళ్ళ భార్యకి ఇచ్చిండ్రు. మరి ఎవరు గెలిచే అవకాశం ఉందంట? అదైతే చెప్పలేము. మనం పనులు చేస్తే వాళ్ళకి కొట్టేస్తాం. ఎవరు పని చేస్తే ముందు వాళ్ళకి వస్తాం, అడుగుతాం, కంపల్సరీ అడుగుతాం. వస్తే కంపల్సరీ అడుగుతాం. బై ఎలక్షన్ రాబోతుంది కదా, ఎట్లా అనిపిస్తుంది? గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏమైనా ఇక్కడ డెవలప్మెంట్ విషయం ఏం చెప్తుంది? గతంలో ఉన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా డెవలప్మెంట్ ఈ ఏరియా ఏం కాలేదు. ప్రజెంట్ ఈ గవర్నమెంట్ వచ్చాక కూడా ఏం చేంజ్ ఏం కాలేదు. ఈ ఏరియా చూస్తుంటే 24 అవర్స్ వాటర్ పోతూనే ఉంటాయి. ఈ ఏరియా మాత్రం ఇప్పటికి కూడా చేంజ్ కాలేదు. ఇంకా వర్షాకాలం వస్తే బైక్లో వాటర్ ఇక్కడ దాకా వెళ్ళిపోతుంటాయి. ఫస్ట్ వీళ్ళు మార్పు కావాలంటే ముందు ఇది డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను. అంటే గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాదాపు మూడు ఎమ్మెల్యేగా ఉండే కదా, మరి ఆయన వచ్చేదా, అందుబాటులో ఉండేదా? ఏమైనా ఆయన వచ్చి చూశాడు కానీ మళ్ళీ దీన్ని ఏం చేంజ్ చేయలేదు. ప్రజెంట్ గవర్నమెంట్ వచ్చినా కూడా ఏం చేంజ్ చేయగలదని అనుకుంటున్నాం. ఫస్ట్ వాళ్ళు రాజకీయంగా కాకుండా నార్మల్గా వచ్చి సామాన్య పౌరుగా వచ్చి గల్లీకి వచ్చి తెలుస్తుంది ఎలా అది. ఫస్ట్ ఇది మార్పు చేయాలంటే నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నాడు, ముందుకు వచ్చి దీనికి హామీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. నవీన్ యాదవ్ గారికి టికెట్ వచ్చింది, అక్కడనేమో వాళ్ళ భార్యకి టికెట్ వచ్చింది. మరి ఎట్లా ఉంది? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చి దాదాపు 22 నెలలు అవుతుంది, తేడా కనిపిస్తుందా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి? ఇవి గవర్నమెంట్ ఏమో కాంగ్రెస్ గవర్నమెంట్ హామీలు చాలా ఇచ్చింది, 6 గ్యారెంటీలని. ఒక బస్సు ఒకటి అమలు చేసింది, విద్యుత్ ఒక పవర్ బిల్ ఒకటి అమలు చేసింది, మిగతా అన్ని అమలు చేయలేదు. అన్ని హామీలు ఇచ్చింది. రాజీవ్ విద్యా వికాస్ అది గవర్నమెంటే వాళ్ళే ఇచ్చారు. చాలామంది అప్లై చేశారు, వస్తుంది 1 మంత్లో అన్నారు, ఇప్పటివరకు కూడా రాలేదు. చాలామంది నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారు. మరి ఇప్పుడు నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చిందిగా ఎట్లా ఉండబోతుంది? ఆయన ప్రజలలో ఉంటాడు అనే కొంత అయితే ఉంది అభిప్రాయం. మరి ఎలా ఉండబోతుంది? అక్కడనేమో వాళ్ళ భార్యకే టికెట్ ఇచ్చిండ్రు, ఎట్లా ఉండబోతుంది? ఈ ఏరియాలో మైనార్టీ ఓట్లు కూడా కీలకం. ఈసారి అంటే ఎవరు గెలిచినా కూడా 50-50 ఛాన్స్ గెలిచే ఛాన్స్ ఉంది. ఎందుకంటే టగ్ ఆఫ్ 4 ఉంది. సో ఎంఐఎం కాంగ్రెస్ ఇద్దరు కలిపి పోటీ చేస్తారు కాబట్టి కొంచెం 90% కాంగ్రెస్ గెలిచే ఛాన్స్ ఉంది. ఒక 10% కూడా బీఆర్ఎస్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నందుక అధికారంలో కాంగ్రెస్ ఉందని చెప్పేసి ఓటేసే ఛాన్స్ ఉన్నట్టు అనిపిస్తుంది అంతే. కానీ నార్మల్గా 20 మంత్స్ నుంచి చూస్తుంటే అయితే డెవలప్మెంట్ అయితే ఏం లేదు కాబట్టి మేబీ బీఆర్ఎస్కు ఓటేసే ప్రసక్తి ఉందని అనుకుంటున్నాం. చెప్పలేం, పోటాపోటీ ఉంది.